ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. చీకట్లో నా కొడుకు తెచ్చిందమ్మా. మేఘన నన్ను వాడుకుందంతే. అలాగైనా బతుకునేవో నా కొడుకు. కత్తితో పడిచారు నా కొడుకు కోతెట్టారు. కూతురు పుట్టిందని పొంగిపోయాడమ్మా. ఆన్నే గగనాన్ని పంపించేశారు వాళ్ళు ముగ్గురు ఏకమయ్యి. ఊపిరి అక్కడే పోయింది నా కొడుక్కి. ఏ తల్లికి ఇలాంటి కొడుకు కోత రాకూడదు. బయటకు రావాలి. పబ్లిక్ శిక్ష పడాలి. అగనంపొడిలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అల్లుడు అంటే కొడుకు తర్వాత కొడుకు అని అంటారు. అత్త మామలకి అల్లుడు పెద్ద అండదండగా ఉంటాడు. అలాంటిది ఓ అత్త కసాయి మనసుతో సుపారీ ఇచ్చి మరి కొడుకు లాంటి అల్లుడిని హతమార్చింది. ఘటన చాలా దారుణమైన సంఘటన. ఇక్కడ మనం చూస్తున్నాం, గాజువాక మల్కాపురంలో ఉన్నాం. మొత్తం ఊరంతా కదిలొచ్చి ఎవరైతే హత్యకు గురైనటువంటి సూర్యకిరణ్ తల్లికి బాసటగా నిలుస్తున్నారు. ఇక్కడ అందరూ చూడొచ్చు, ఎంతో చక్కనైన అబ్బాయి. అలాంటిది ఆమెను అత్త అని సంబోధించడం కూడా ఒక కసాయి మహిళ అని అయితే వీళ్ళందరూ అంటున్నారు. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి అని కూడా. ఈ సంఘటనలో మరొక బాధాకరమైన విషయం ఏంటంటే, హత్యకు గురైనటువంటి వ్యక్తి సాయి కిరణ్ వాళ్ళ వైఫ్ కూడా మొన్ననే డెలివరీ అయింది. పన్నంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. అలాంటి సందర్భంలో ఆమె ఒకవైపు బిడ్డను చూసి మురిసిపోవాలా, మరొక వైపు తన తల్లే భర్తను హత్య చేయించింది అని తెలుసుకుని గుండెలు అవిసేలా రోధిస్తోంది హాస్పిటల్లో. సూర్యకిరణ్ వాళ్ళ అమ్మగారు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ మొత్తం ఊరంతా చూస్తున్నాం. పూర్తిగా విషాద పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అమ్మ, ఏమైంది అసలు? ఇప్పటి నుంచి గొడవలు జరుగుతున్నాయా ఆమెకి? పెళ్ళైనప్పుడు కంచి గొడవలేనండి. ఆవిడ అసలు అల్లుడిని యాక్సెప్ట్ చేయలేదు. నేనే పిల్లని కూతురులా చేర తీసుకున్నాను. నేనే తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. నేనే పురుడేశాను. 10 రోజులు హాస్పిటల్లో నేనే ఉన్నాను. ఆవిడ వచ్చి న్యూసెన్స్ చేసింది అంతే. న్యూసెన్స్ చేసి మా మీద దువ్వాడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. కేసు పెట్టిందని మేము పోలీస్ స్టేషన్లో కబురు వస్తే వెళ్ళాము. వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ కాశీ చీకట్లో నా కొడుకు తెచ్చిందమ్మా. ఎంతమ్మా వయసు బాబుది? 25 మన మార్చికి వచ్చిందమ్మా. ఈ పెళ్లి ఆవిడకి ఇష్టం లేదా? ఏం పేరు ఆవిడ పేరు? ఆవిడకి ఇష్టం లేదమ్మా సిరీసా. ఆవిడకి పెళ్లి ఇష్టం లేదు. అల్లుడిని యాక్సెప్ట్ చేయలేదు ఆవిడ. ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎక్కువ ఆవిడకి. నా కొడుకు యాక్సెప్ట్ చేయలేదు. అందుకనే అటు తొలగించేసుకుందమ్మా. నా కొడుకు వద్దంటే వెళ్ళవే మానేశాడు. December 21 అన్నవరంలో అయ్యింది. మళ్ళీ మేము రిసెప్షన్ పెట్టుకున్నాం February 18న. మా పెద్దలు వాళ్ళ పెద్దలు కలిపి మళ్ళీ చేసాము. అప్పటి నుంచి అలాగే ఉన్నారు. అయినా సరే బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు కాదు, హైదరాబాద్ లో ఉండేవాడు. పాప అక్కడికి తిరిగేది. గత 2 నెలలుగా అసలు ఆ తల్లి ఏమీ చూడలేదని మా బాబు ఫోన్ చేస్తే మా బాబు తీసుకొచ్చాడు. 2 నెలలు బట్టి నా దగ్గరే ఉంది. మీరందరిని అడగండి, నేను అమ్మాయిని ఎలా చూసాను. నా కన్న కూతురులా చూసాను. ఎవరికి మమకారం లేదు. ఏం జరిగిందమ్మా? ఎక్కడికి వెళ్తున్నాడు? నిన్న ఎక్కడికి వెళ్తున్నాడు? వాళ్ళు న్యూసెన్స్ కేసు పెట్టారని ఆ పోలీసులు ఫోన్ చేసి వెళ్ళామమ్మా. ఎవరు పెట్టారు కేసు? సుజాత పెట్టింది, మేఘనాల అమ్మగారు. హాస్పిటల్ చూడడానికి వచ్చి ఆవిడ గోల్ చేసింది. ఆ గోల్ చేస్తే నా కొడుకు నువ్వు మొన్నటి నుంచి వదిలేసావు, ఇప్పుడు ఎందుకు గోల్ చేస్తున్నావు అని అడిగితే ఆవిడ మా ఇద్దరం కొట్టేసావని న్యూసెన్స్ కేసు పెట్టింది. వాళ్ళు నిన్న 3 గంటలకు మాకు పోలీసులు ఫోన్ చేస్తే వెళ్ళాము. ఆ వెళ్ళి అట్నుంచి వచ్చేటప్పుడే మమ్మల్ని వడగాసి కొట్టారమ్మా. ఆవిడ కావాలని ప్లాన్ ప్రకారమే చేసింది. హాస్పిటల్ దగ్గర ఆ పిల్లడు ఉంటాడని తెలిసే చీకట్లా పని చేయించిందమ్మా.
ఇందులో మేఘన యాండ్ కూడా ఉందమ్మా. ఆవిడ ఎంత ముచ్చటగా చిల్లారి మధ్య పెద్ద సినిమా స్టోరీ లాగా అయ్యింది. ఇది అనుకునేది లేదు, ఆడుకునేది లేదు. వాళ్ళకి మట్టుకు పబ్లిక్ శిక్ష పడాలి మేము కోరుకుంది. చనిపోయిన అల్లుడు మా అల్లుడు అండి, మేనల్లుడు. నేను సొంత అత్తనే. తల్లి కంటే ఎక్కువ చూసింది నా కూతురు. నేను చెప్పాను, అమ్మ ఇలాంటి పరాభం జరుగుతుంది, ఇలాంటివి ఇన్ని చూసామమ్మా అంటే, అమ్మ పిల్ల మన మాట ఎంటుంది అన్నది. ఎప్పటికెళ్ళి అలా జరుగుతుందని నాకు తెలుసు. నేను చెప్పాను, మా పిల్ల వినలేదు. 10 రోజులు తిండి తెప్పలు మానేసి హాస్పిటల్లో ఉండి చేసి వస్తే ఈ రోజు కని పెంచి భర్త చనిపోయి ఒక ఆధారం లేకుండా ఆ పిల్లలు ఇంతవరకు పెంచుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పింది. ఆ పిల్లని ఎంతలా ప్రేమించాడంటే అంత పిచ్చిగా దించింది ఆ పిల్ల కూడా. వీధందరినీ కూడా మాయ చేసింది. కడుపుతో ఉంటే పిల్లల నుంచి పెద్దల వరకు నువ్వు ఏం తింటావనమ్మా అని అడిగిన వాళ్ళు తప్ప నువ్వు ఏం చేస్తున్నావమ్మా అని అడిగిన వాళ్ళు లేరు. ఇటు పుల్ల టేయలేదు. 10 రోజులు 3 నెలలు 4 నెలలు నా కూతురు ఇంట్లో తెచ్చేట్టుకొని నలిగిపోయింది కూతురు. ఎక్కడికి వెళ్ళలేదు, ఒక సినిమా లేదు, సరదా లేదు, పేరెంట్ లేదు, ఏమీ లేదు. అంత సొంత పిల్లలా చూసింది నా పిల్ల. ఆ పిల్లకి ఈ రోజు న్యాయం జరగకపోతే మాత్రం బాగోదు, అది మాత్రం గ్యారంటీ. ఒకవేళ మీకు చేతకాపు చెప్పండి, వీధి అందరూ వచ్చి నువ్వేం చేయాలి చేస్తాం, ప్రకాశ్ గారు మొత్తం వస్తాం, ఏం చేయాలో చేస్తాం. అది మాత్రం అంటే ఇక్కడ ప్రేమ వివాహం అయినా కూతుర్ని కోడల్ని కూతుర్లాగా ఈవిడ చూసుకోగలిగింది కానీ అల్లుడిని కొడుకులాగా మాత్రం ఆవిడ చూడలేదండి. ఎప్పుడు గొడవకే చూసింది. అయినా కూడా ఆ అబ్బాయి ఒకటే మాట అన్నాడు, అత్త నేను అన్నాను బాబు 5 నెలలు తీసుకెళ్ళనిరా, పెంచితే పెంచని మన తర్వాత తీసుకొద్దాం, పేరు గీరేట్ తీసుకొద్దాం అంటే, అత్త అది వెళ్ళంటుంది. నేను పంపించిన అత్త. ఆవిడ ఇక్కడికి వస్తే నేను ఒప్పుకోను అత్త అన్నప్పుడు ఆవిడకి ఏం సంబంధం అండి? ఆవిడ ఎందుకు రావాలి? దేనికి రావాలి? అది ఏసీ రూమ్ లో రొంకుమో నెట్టుకొని పడుకుని నా మనవరాల్ని అంటే నా నాన్నమ్మ అంటే నా మనవరాళ్ళు ఇక్కడ పడుకోవాలి, అమ్మమ్మ దగ్గర ఇక్కడ పడుకోబెడితే నా మనవడు కోపం వచ్చి, అమ్మ ఇలా చేస్తుంది, మా అమ్మమ్మ ఇంట్లో ఏసీ ఉంది, రా మేఘన నేను తీసుకెళ్ళిపోతానని అక్కడ ఇద్దరికి గొడవ అయ్యింది. గొడవాడి రాత్రి మీద నా పిల్లని తీసుకొచ్చి ఇక్కడ పెంచి ఎంతవరకు హాస్పిటల్ తీసుకెళ్ళాం. అది ఒక్కరేదైనా ఆడది 3 రోజులు హాస్పిటల్లో ఉండి మళ్ళీ డిశ్చార్జ్ ఇచ్చి, అమ్మ మళ్ళీ నెలలు నిడితే మళ్ళీ వస్తాయి, మళ్ళీ రండి అలా తిప్పవి. నా కూతురు అంతలా చూసింది. ఈ లైన్ మొత్తం అందరూ తెలుసు. అనబాలు తెచ్చాడుతా మళ్ళీ పంపించింది తినమని. దీంతో పాటు అది వెళ్ళిపోతే దాన్ని పంపించింది. నా మనవరాలతో పాటు స్వీట్లు అవి అన్ని తిన్నది. అది అదే ఐస్ క్రీమ్ లెట్టింది. ఎలాంటి ఐస్ క్రీమ్ తిన్నది నేను చూసాను పక్క నుండి. ఎలాంటి తిండి తిన్నది నేను చూసాను పక్క నుండి. నేను బాధపడ్డాను, నా పిల్ల ఆడుతుంది కానీ ఓన్లే ఆడపిల్లలు లేరు, పెంచనీలే. దీనికి ఎప్పుడైనా విషం కక్కుతుంది అనుకున్నాను, కక్కేసింది. హాస్పిటల్లోనే కక్కింది. పిల్లలు చూడడానికి వెళ్ళినప్పుడు నిజంగా అత్తగారు ఏ అత్త కూడా అలా చూడదు. ఆవిడికి ఎన్ని సేవలు చేసిందంటే మేము చూడడానికి వెళ్ళాం, పాపం చూడడానికి వెళ్ళినప్పుడు అసలు ఏ అత్త కూడా అలాంటివి చేయనివి కూడా చేసింది ఆవిడ. అన్ని బాత్రూమ్ అని అన్ని చేసింది, ఇంకా సమస్తం అన్ని. అలాంటివి ఎవరు చేయరు. ఇంకా అత్త అనేది ఏ అత్త కూడా చేయదు, అలా చేసింది ఆవిడ మాత్రం. కూతురికి మొగుడు అక్కర్లేదు, ప్రేమించిన మొగుడు అక్కర్లేదు, దానికి మొగుడు కావాలా? దానికి ఐసీ కావాలా? దీనికేమో పక్కన పడుకోబెట్టుకోవచ్చు, దానికి ఐసీలో రొంకు మొగుడు పెట్టుకొని పడుకోవచ్చా? అదే న్యాయం కూరుస్తారు? అది న్యాయం కాదు, అది బయటకు రావటానికి వెళ్ళలేదు. ఇది ఎంతవరకు అని చనిపోయాడు ఆయనకి అదే శిక్ష పడాలి, నాకు అదే కావాలి. ఆయన చనిపోయిన పూర్తిగా మేము ఆ పిల్లని మర్చిపోతాం, పిల్లలని వచ్చిన ఆడపిల్లని బంగారంలో చూస్తారు వాళ్ళు మాత్రం. ఆ కుటుంబం మాత్రం అంత ఘోరంగా ఎప్పుడు ఈ ప్రకాశనంలోనే అవలేదురాయి. ఈవేళ ఆ తల్లికి ఇంత ఇంత అన్యాయమా, ఇంత ఘోరమా ఎక్కడని మేము చూడలేదురా. ప్రకాశనంలో ఇలాంటివి అవలేదురా. పిల్లలు ఊరేసుకున్నారు, అమ్మో భయపడిపోయాము. ఈ 2 సంవత్సరాలు ఈ కరోనా రావడం కాదు కానీ బాగా భయపడిపోయాము. ఎవరు ఏం చేసుకుంటారో ఏటో బెంగ, ఎక్కడికి వెళ్ళాలో ఏటో. ఇలాగా న్యాయం చేస్తే చాలురా. ఆ పిల్లడికంటూ న్యాయం చేస్తే అలా తల్లికి చిన్న పిల్లలప్పుడు లాన్స్ చచ్చిపోయాడు. ఎంత నరకం చూసిందో దానికి తెలియాలి. జనాలకి అందరూ అనవసరం దానికి తిండి పెట్టి పిల్లలకి స్కూల్ పంపించి ఎలా బ్రతికించిందిరా. అది ఒక్కసారి గుర్తుంచుకుంటే వాళ్ళకి ఏం చేయాలన్నది చేస్తే చాలురా. అయినా ఉంచుకున్నాడు చోట చంపించవలసిన పనే వచ్చిందమ్మా. ఏ దెబ్బ తగిలింది అమ్మో, ఏ కాలో ఇరిగింది అన్నా పెంచుకోగలవా? ఇదే నరకం అమ్మా, ఇదే నరకమా? ఇది నరకమేనా? తొలసూరు కొడుకు అమ్మా పిల్లడు.
ఎంత బంగారంలా చూసుకుంటది. తొలిసూరు కొడుకైనా ఏ కొడుకైనా బంగారమే, బంగారమే. ఇది ఘోరం, ఇంత ఘోరం ఎక్కడ చూడలేదురా, ఇంత ఘోరం ఎక్కడ చూడలేదురా. ఎవరిని చూసినా పెద్దమ్మ అన్నయ్య ఇలాగే, ఎవరిని చూడని అన్నయ్య పెద్దమ్మ అక్క ఈ పిలిపే వాడు నోటంటే వచ్చింది. కానీ ఎలా పడ్డాడో, దాని వల్ల ఎలా పడ్డాడో తెలియదు. కానీ అంత ఘోరం చేయకూడదురా. ఏ పిల్లైనా ఒకటే, ఆడపిల్లే. సరైన శిక్ష పడితే అదొక సంతోషపడతారా. ఆయన అలా పొడిచి గుండెల మీద పొడిచివలసిన పనే వచ్చిందిరా. అసలు ఏం తప్పు చేశాడు కొన్ని చూస్తే బాగుంటది కదా. అమ్మో ఈ తప్పు చేశాడు, ఈ చేశాడు, పొడి చేశారు అని అసలు ఆడు పొడవలసిన పనే వచ్చింది. ముందు ఆడు రాకుండా ఉండాలి. ప్రాణం తీసే ఒకే ఎవరు ఇచ్చారు అసలు, దేనికి ఇచ్చారు అసలు? ఆ పాప పుట్టిన పాపని ఏం చేస్తారు? ఇప్పుడు 2 రోజులు ఉంచుతారు పుట్టిన పాపని, తర్వాత ఏం చేస్తారు? ఆ చంటి పాపని ఏం చేస్తారు? తండ్రి లేని పిల్లని చేసిన ఆ పిల్లని కూడా లేకుండా చేస్తారేమో రేపు పొద్దుట. ఏం చేస్తారో, పట్టుకుంటారో ముట్టుకుంటారో అన్నట్టు చేసినట్టు చేశారు. అంత ఘోరం ఎక్కడ ఉండకూడదురా. వాళ్ళ అమ్మకు మాత్రం న్యాయం చేయండి ఏదున్నా సరే. ఇంతవరకు ప్రకాశనంలో ఇలా పొడిచారు చేశారని ఒక్క రోజు కూడా వాళ్ళది న్యాయం చేస్తే చాలా పాపకి అంతే. అంత బాధపడే అవకాశం ఉండకూడదురా ఏ తల్లికి. అది నరకం, కడుపు అంతా ఇప్పుడు అంత జీవితాంతకాలం ఆడమే, జీవితాంతం ఆడమే ఆ పిల్ల కోసం, ఆ పిల్లడి కోసం. అవునా కాదంటారా? ఇప్పుడు ఆ చంటి పిల్ల ఉంది, ఆ చంటి పిల్లనైనా పెంచుతారని గ్యారంటీ ఉంది. మల్కాపురంలో ప్రకాష్ నగర్ ఊరంతా కదలొచ్చింది. గతంలో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు మేము ఎప్పుడు చూడలేదు. పైగా తండ్రి లేని 2 పిల్లల్ని కూడా అల్లారు ముద్దుగా పెంచుకొని వచ్చినటువంటి ఆ తల్లికి తీవ్రమైన కడుపు శోకాన్ని మిగిల్చినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ప్రేమ పెళ్లి చేసుకున్నాడు కదా అని చెప్పి కోడల్ని మనవరాలు పుట్టిందనే ఆనందంలో అక్కడ ఎంతో సేవ చేసి వచ్చింది. అలాంటిది కన్న బిడ్డనే లేకుండా చేసేసిన పరిస్థితి మేము ఎవరిని జీర్ణించుకోలేకపోతున్నాం. ఖచ్చితంగా కడుపు కోతతో బాధపడుతున్నటువంటి ఆ తల్లికి న్యాయం చేయాలని ప్రకాష్ నగర్ కాలనీ మహిళలంతా కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు.